సమగ్ర అవగాహన కల్పించడానికి ఇక్కడ అనేక రకాలుగా మేము అవగాహన కల్పించడం జరుగుతుంది. అందువలన ఈ 10 సంవత్సరాలు కూడా ఎంతోమందికి ఈ విధంగా ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అలాగే మిల్లెట్స్ వంటకాలు చేసుకోవడానికి అవకాశం కలిగింది. వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారే అవకాశం కల్పించడం జరిగింది. అందువలన ఈ 10 సంవత్సరాలు కూడా, ఎందుకంటే వెంకయ్య నాయుడు గారు మేము రైతు నేస్తం స్టార్ట్ చేసి 2004లో స్టార్ట్ చేస్తే 2014లో వారు ముఖ్య అతిథిగా అవార్డు ప్రోగ్రాంకి రావడం జరిగింది. అప్పుడు 10 సంవత్సరాలు కరెక్ట్గా వారు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు రైతు నేస్తం ఫౌండేషన్ 2016లో స్టార్ట్ చేసి ఇప్పుడు 2026లో 10 సంవత్సరాలు అయింది. అంటే అప్పుడు 10 సంవత్సరాలకు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలకు వచ్చారు. వారికి ఈ సందర్భంగా పాదాభివందనాలు మీ కరతాలతో దర్శించా వారికి స్వాగతం పలుకుతున్నాను, ధన్యవాదాలు చేసుకున్నాను. ఎందుకంటే వారు ఎంతో ప్రోత్సహించారు. ఎందుకంటే వారు అనేక మంది, కొన్ని వేల మందికి స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు రూపొందించుకొని వారు కూడా కొన్ని వేల మందికి ఈ ట్రైనింగ్లు ఇవ్వడం, రైతులకి అలాగే ప్రజలకు ఇవ్వడం, వారికి ఉపాధి కల్పించడం స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. హైదరాబాదు, నెల్లూరు, విజయవాడ ఈ 3 ప్రాంతాల్లో కూడా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వారి ట్రస్ట్లో మీ పిల్లలు కూడా చేర్చుకొని, ఎవరైనా పేద పిల్లల్ని అక్కడ చేర్చుకొని వాళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం, ఒక 4 రోజులు 2 నెలలు ఏదైతే ఉందో వాళ్ళ అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా జవం జీవం సేంద్రియ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా పెద్దలు వెంకయ్యనాయుడు గారిని కోరుతున్నాను. జవం జీవం సేంద్రియ పుస్తకాన్ని అతిథుల యొక్క అమృత హస్తాలతోటి ఆవిష్కరిస్తున్నారు. ఈ పుస్తకం రైతులకు హస్తభూషణం, మస్తక పోషణం, రైతు నేస్తం సమస్తం, తుష్టి పుష్టి వృష్టి సంతుష్టి రైతులకు ఈ పుస్తకం. జవం జీవం సేంద్రియం అనేటువంటి పుస్తక ఆవిష్కరణ అతిథుల యొక్క అమృత హస్తాలతోటి ఆవిష్కరణ జరిగింది. భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు పెద్దలు ఆవిష్కరించారు. ఇప్పుడు మనందరి తరపున, ఎందుకంటే ఇక్కడికి వచ్చినందుకు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికి పౌర సన్మానం ఇప్పుడు జరుగుతుంది. అందువల్ల మన పురోహితులు రండి.